హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో మనందరం ఇల్లు కట్టుకున్నాక ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలి, డెకరేషన్ పీస్ ఏం తెచ్చుకోవాలి అని ఆలోచిస్తాం తప్ప ఇంటి పునాదిలో ఏమేం వేయాలో ముఖ్యంగా తెలుసుకోవాలి. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంత ఇల్లు నిర్మించుకోవటం ప్రతి ఒక్కరి కల. ఇంటి పునాది బలంగా సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే పునాది ఎంత గట్టిగా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దీనిపై మొత్తం ఇంటిని మోసే భారం ఉంటుంది. అంతేకాదు, వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఇల్లు నిర్మించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరైనా కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పునాది వేసేటప్పుడు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటి భద్రత కోసం కొన్ని ప్రత్యేక వస్తువులను కూడా అందులో ఉంచుతారు. అయితే పునాదిలో పాతిపెట్టిన వస్తువుల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి పునాదిలో ఈ వస్తువులు. హిందూ మతంలో కొత్త ఇంటి పునాదిలో పసుపు బంతులు, గోర్లు, వెండి పాములు, తులసి, తమలపాకులు, మూతతో కూడిన రాగి కుండ వంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇంటి పునాదిలో చేసిన అన్ని వస్తువులకు పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ఇంటి పునాదిలో వెండి పాముల జతలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. పురాణాల ప్రకారం భగవంతుడు శేషనాగ్ మొత్తం భూమిని తన తలపై ఉంచుకున్నారు. విష్ణువు రూపంలో ఉన్న కలశాన్ని పాల సముద్రానికి చిహ్నంగా భావిస్తారు. అందులో పాలు, నీరు మిళితం చేసి లక్ష్మీదేవికి చిహ్నంగా ఉండే నాణెం కూడా ఉంచుతారో వారి ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు ఉంటాయి. ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం ఉండాలంటే ఇంటి పునాది పూజలో 7 ముడుల పసుపు తాడుని లేదా క్లాత్ని కానీ పెడతారు. అంతేకాకుండా పసుపు కూడా చెడు కళ్ళ నుండి ఇంటిని రక్షిస్తుంది. నమ్మకాల ప్రకారం గోరును ఉంచటం వల్ల ఇంట్లో స్థిరత్వం ఉంటుంది. దీనితో పాటు తమలపాకులను ఉంచటం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పురాణాల ప్రకారం సముద్రమదనం సమయంలో పూజలో సముద్రదేవుడికి తమలపాకులు సమర్పించారు. అంతేకాకుండా తమలపాకులో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. చివరగా తమలపాకును ఉంచటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.